రేపటి నుంచి 6వ తేదీ వరకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్రపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పార్టీలో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజలకు చేరవేసింది అని కొందరు అంటుంటే, లేదు సర్కారు ప్రాధాన్యత తగ్గిపోతుందంటూ మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఏదేమైనా పాదయాత్ర స్థానిక సంస్థల్లో విజేతను చేస్తుందా? బీసీ వార్లో కాంగ్రెస్ లాభపడుతుందా? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నారప్రాజ్ నరసింహరావు గారు విశ్లేషకులు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నరసింహరావు గారు నమస్తే అండి. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చలో ఢిల్లీ అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. అలాగే స్థానిక ఎన్నికల్లో గెలవడానికి పాదయాత్రను తీసుకుంది. అలాగే పార్టీని బలోపేతం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఎలా చూడాలి కాంగ్రెస్ త్రిముఖ వ్యూహాన్ని? విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులకు, మన స్వతంత్ర చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సహజంగా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఆసరాగా చేసుకొని తన యొక్క పార్టీని మరింత విస్తృతపరచుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకోవటంలో తప్పేం లేదు. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో త్రిముఖ వ్యూహం అనేటువంటిది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళటము, అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని రకరకాల కారణాలతో రకరకాల అంశాల ద్వారా వాళ్ళని బలహీనపరచడం అనేటువంటిది సహజంగా చేయాలనేటువంటిది లక్ష్యంగా కనిపిస్తున్నటువంటి. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మరి వాస్తవానికి గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది అనేటువంటి దానికి మనం బేరీజ్ వేసుకోవాలంటే మన దగ్గర కొలమానం లేదు. ఎందుకు లేదు అని చెప్తున్నానంటే, నేను మనకు డిసెంబర్లో 2023లో డిసెంబర్లో ఎన్నికలు అయిన తర్వాత ఒక 5 నెలలకు లోక్సభ ఎన్నికలు వచ్చాయి. అంటే డిసెంబర్లో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలు 5 నెలల తర్వాత మారిపోయాయి. అంటే మనం సహజంగా అంటే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కి ఒక స్థానం కూడా రాకపోయినప్పటికీ కూడా అనూహ్యంగా ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. అయితే ఇది బీజేపీ బలం అని నేనేం అనట్లేదు. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి చరిష్మా కానివ్వండి, రకరకాల నేషనల్ ఇష్యూస్ కానివ్వండి, బీజేపీ పొందుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీని కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ఈ 1.5 year కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలన మీద ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా, అసంతృప్తి ఉందా, ప్రజలు ఏమన్నా నైరాశ్యంతో ఉన్నారా అనేటువంటి దానికి వెంటనే కొలమానం ఏంటి అంటే, కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇలా వరుసగా ఎన్నికలు పెట్టుకుంటూ వస్తున్నట్లయితే ప్రజలు వాళ్ళ యొక్క తీర్పు ద్వారా మేము అధికార పక్షం వైపు ఉన్నామా, లేదు అధికార పక్షం ఇస్తున్నటువంటి పాలన మీద అసంతృప్తితో ప్రతిపక్షం వైపు ఉన్నారా అనేది తెలుస్తుంది. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో నేను 2018 డిసెంబర్లో ఎన్నికలు కాగానే ఆనాటి టిఆర్ఎస్ 2019 జనవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలతో ప్రారంభం చేసింది. ఎన్నికలు మొదలు పెట్టడం అంటే సుమారుగా ఒక 1 month అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితం వచ్చి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక నెల రోజుల పాటు 40-45 రోజుల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. కానీ ఇప్పుడు ఈ టర్ములో అధికారంలోకి వచ్చినటువంటి 1.5 year కూడా రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సంసిద్ధత కాలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి కాలేదు, పార్టీ నుంచి కాలేకపోతున్నారు. ప్రతిరోజు అంటే మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన ఇచ్చాడు, ఇంతకుముందు దాకా పార్టీ పిసిసి అధికార ప్రతినిధి ఒక రకమైనటువంటి ప్రకటన ఇచ్చాడు. ఇదంతా కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యంగా ఎవరైతే పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర కొంత అసంతృప్తి ఉండేటువంటి ఉండే ఆస్కారం ఉంది. సరే, ఇక ఏ తర్వాత మీరు చెప్తున్నటువంటి బీసీకి సంబంధించినటువంటి ఢిల్లీ యాత్ర కానివ్వండి, లేకపోతే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రజల్లో మన పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గంలో చేయబోయేటువంటి యాత్ర ద్వారా కానివ్వండి, ఎన్నికలు సకాలంలో పెట్టలేకపోతున్నారు, పదవులు పంచలేకపోతున్నారు, పదవుల పందారం జరగట్లేదు అనేటువంటిది ఏదైతే ఇంకా లోపల ఉందో అది కొంచెం ఈ పోయేటువంటి ఆస్కారం ఉంది, ఏదో ఒక యాక్టివిటీ చేయటం వల్ల. అందుకనే ఇప్పుడు ఈ 3 రకాలైనటువంటి త్రిముఖ వ్యూహం అనేటువంటిది ఇప్పుడు మీరైతే ఇది చెప్పారో దానికి నాంది పలికారేమో. రాబోయే రోజుల్లో అయినా ఇమీడియట్లీగా ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాట, కనీసం ఈ మధ్య కాలంలో మన ఈ ట్రెండ్ మారిన తర్వాత ఎన్నికల ఫలితాలను బట్టి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటివి, జిల్లా పరిషత్కి సంబంధించినటువంటివి, ఎంపీటీసీలు వాళ్ళు పార్టీలు మారటాలు గయారాంలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇంతకుముందు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు అంటే సర్పంచ్ కూడా అధికార పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కూడా
20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తినే ఎన్నుకున్నటువంటి వాళ్ళని మనం చాలా గ్రామాల్లో చూసాం. మున్సిపాలిటీలు రాష్ట్రంలో అధికారంలో ఒక పార్టీ ఉంటే మెజారిటీ మున్సిపాలిటీలు ఇంకో పార్టీకి పోయినటువంటి సందర్భాలు చూసాం. రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే కార్పొరేషన్లు ఇంకో పార్టీకి పోయినటువంటి చూసాం. కానీ ముఖ్యంగా 2014 నుంచి ఈ ట్రెండ్ మారింది. రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో నయానో భయానో బొజ్జగించో బెదిరించో భయపెట్టో లేకపోతే లాలించో ఏదో ఒకటి చేసేసి ఎవరైతే గెలుస్తున్నారో ఆ గెలిచిన వాళ్ళని తిరిగి తమ పార్టీ వైపు లాక్కుండేటువంటి ప్రయత్నాలు 2014 రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో ఎక్కువైపోయినాయి. రైట్. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే మనోజ సుధాకర్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? మరి మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర లాభం అంటారా, నష్టం అంటారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు అదేవిధంగా కోపానిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమము సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇవాళ అధికారంలో కొనసాగుతుంది. ఇవాళ మేమిచ్చినటువంటి గ్యారంటీలన్నిటిని కూడా ఇవాళ అమలు చేసుకుంటూ దేశ చరిత్రలోనే ఎవరూ చేయనటువంటి కనీవిని ఎరుగని రీతిలో ఇవాళ విప్లవాత్మకమైనటువంటి పాలసీలు కానీ నిర్ణయాలు కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలని పథకాలని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రేపటి నుంచి గౌరవ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. దీంట్లో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి జనహిత కార్యక్రమానికి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇవాళ ఈ యాత్ర ఇవాళ పరిగి నుంచి మొదలుకొని ఇవాళ ఆదిలాబాద్ ఖానాపూర్ వరకు ఆగస్టు 4 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఇవాళ ప్రధాన ఉద్దేశం ప్రజలకు మరింత చేరువ కావాలి. ఈ ప్రభుత్వ కార్యక్రమాలని పథకాలని ప్రజలకు వాళ్ళకి ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా పార్టీ పటిష్టత నిర్మాణం కోసం ఈ యాత్ర కొనసాగుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు బీసీల రిజర్వేషన్ గురించి, స్థానిక సంస్థలు లేట్ అవుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక డిసిషన్ తీసుకుంది ఎలక్షన్ ముందు. దానికి అనుగుణంగానే గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అది 22% ఇవాళ బీసీల రిజర్వేషన్ ఉన్నటువంటి సందర్భం మనందరికి తెలిసిందే. ఇవాళ బీసీలకు జనాభా దమాషా ప్రకారం ఇవాళ వాళ్ళకు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ పరంగా ఇవాళ రిజర్వేషన్ కల్పించాలని మా నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మనందరం చూసాం అసెంబ్లీలోనే ఇవాళ బిల్లు పాస్ చేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి స్వాతంత్రానంతం మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుంది. వాళ్ళకు బీసీల పేరు మీద ఓట్లు కావాలా తప్ప బీసీలకు వాళ్ళకి ఇవాళ న్యాయం జరగానే ఉద్దేశం ఎక్కడ కూడా బీజేపీకి లేదు. అందుకే ఇవాళ నెలల తరబడి కూడా ఇవాళ బీసీ బిల్లుని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పంపించిందో అది అక్కడ పెట్టుకొని కాలయాపన చేస్తున్నటువంటి సందర్భం మన అందరికి కనబడుతుంది. దానికి వ్యతిరేకంగానే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు పిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా కూడా చేసినటువంటి సందర్భం మనందరికి తెలిసిందే. ఇవాళ కూడా మళ్ళీ రేపు 5th, 6th, 7th నుంచి ఢిల్లీలో ఇవాళ మంత్రులను కలిసి ప్రధానమంత్రిని అదే విధంగా జంతర్ మంతర్లో ధర్నా చేసి అవసరమైతే పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లులు కూడా మూవ్ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ తెలంగాణలో ఇవాళ 10 ఏళ్లుగా టిఆర్ఎస్ పరిపాలించి తెలంగాణకి ఏం చేసిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ చూసిర్రు. ఇవాళ అదే విధంగా 11 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ కనీసం బీసీకి బిల్లును కూడా ఇవాళ పాస్ చేయకుండా అక్కడే కాలయాపన చేస్తున్నటువంటి బీజేపీ నాయకులకు తెలంగాణలో ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత ఉందండి? ఇక బీఆర్ఎస్ అంటే అసలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ మనం చూసినాం ఇదే గొర్రెల స్కామ్ లో ఇవాళ
గతంలో మినిస్టర్ గా తలసాని శ్రీనివాస్ గారికి మినిస్టర్ ఓఎస్డీ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ ఈడీ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా కూడా అవినీతి అక్రమాలు తప్ప ఎక్కడ కూడా ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు చూడండి, మేము పెట్టినటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాలు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అర్థిస్తున్నారండి. ఇవాళ తెలంగాణ ప్రజలు, మహిళలు, రైతులు, యువత, సంపన్న వర్గాలంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ స్థానిక సంస్థల్లో 90 పైగా ఇవాళ స్థానాలు, అంటే 90% పైగా. లింగం యాదవ్ గారు, ఒక విషయం చెప్పండి. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం అని మీరు చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేదంటారా? ఆ డౌట్ ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి? అందుకే ఇప్పుడు పాదయాత్ర పేరుతో మీనాక్షి నటరాజన్ ముందు పెట్టి వెళ్తున్నారు. ఇవాళ మీరు ఇదే అండి, ఇది మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో కాదండి, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇవాళ ప్రజలకు మేము చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను మరింత చేరువగా ఏ విధంగా నడుస్తుంది, ప్రజల యొక్క వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవాలి. పార్టీ లింగం యాదవ్ గారు, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథి మాత్రమేనా? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు సారథ్యంలోనే ఇది నడుస్తుందంటారా? కానీ మరి అన్ని మాధ్యమాల్లో కూడా మీనాక్షి నటరాజనే ప్రధానంగా పాదయాత్ర చేస్తున్నారంటూ కూడా వచ్చింది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ చేస్తే కనుక పార్టీ పరంగా కూడా ఈ ప్రచారం పాదయాత్ర చేస్తే సర్కార్కి దానికి కొంత ఇబ్బందులు వస్తాయనే ఒక అభిప్రాయం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలోనే. ఇద్దరు అటు మీనాక్షి పార్టీ పరంగా చేసే వ్యవహారాలు కాకుండా సర్కార్కి ఇబ్బంది కలుగుతుంది అనే ఒక వాదన నడుస్తుందన్నదాంట్లో వాస్తవం లేదంటారా మరి? విజయ్ గారు, అలాంటిది ఏది లేదు. ఇవాళ పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళగా ఇవాళ జోడెద్దు లెక్క ఇవాళ తెలంగాణలో ఇవాళ ప్రభుత్వం పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ, అదే విధంగా ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. నేను అదే మళ్ళా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జనహిత పాదయాత్ర జరుగుతుంది. యాజ్ ఏ పార్టీ ఇన్ఛార్జ్ గా డెఫినెట్ కూడా వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు. ఇవాళ ప్రజలు కూడా పాల్గొంటారు. ఇవాళ దీంట్లో ఇవాళ మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని పార్టీ పరంగా ఇంకా స్థానిక లీడర్షిప్ అనేది ఇవాళ ప్రజలకు చేరువలో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఇవాళ పిసిసి ఆధ్వర్యంలో మీరు చూశారు. ఇవాళ గతంలో కూడా ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రతి మినిస్టర్ కూడా ఇవాళ వీక్లీకి ఒక మినిస్టర్ ఇవాళ గాంధీ భవన్ నుండి అందుబాటులో ఉండడం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్, అంటే ఒక ప్రభుత్వ పరంగా పథకాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యాత్ర జరుగుతుంది. ఇవాళ ఇంకొకటి, పార్టీలో ప్రభుత్వానికి అలాంటి గ్యాప్ ఏం లేదండి. అందరూ కలిసికట్టుగానే ఇవాళ ప్రజాప్రభుత్వం, పార్టీ రెండు కలిసికట్టుగానే జోడెత్తుల్లేగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి సందర్భం మన అందరూ కూడా కనబడుతుంది. రైట్. మనతో పాటు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సరే, ఎలా చూడాలి కాంగ్రెస్ త్రిముఖ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తుందంటున్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో ఒక స్టాండ్ తీసుకుంది, చలో ఢిల్లీ అంటుంది. అలాగే ఇక్కడ మీనాక్షి నటరాజన్తో పాదయాత్రలో చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరి దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? అలాగే బీసీ వార్లో కాంగ్రెస్ విజేతగా కనిపిస్తుందంటారా? ముందుగా విజయ్ గారు, ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహమా లేకపోతే త్రిముఖ వ్యూహమా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసినంత వరకు 2 సమాంతర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రెండవది వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారు. నిన్న మనం మీడియాలో చూసినాం. నిన్న మార్నింగ్ ఏమో రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తే ఏది పార్లమెంటుకి వెళ్ళి పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేయాలి, ధర్నాలు చేయాలని చెప్పేసి, అదే రోజు మరి ఈవినింగ్ టైంలో మరి మీనాక్షి నటరాజన్ గారు తర్వాత పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు కలిసి ఇంకొక షెడ్యూల్ రిలీజ్ చేసి ఏంటంటే రేపటి నుంచి 6వ తారీఖు వరకు ఇది నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని చెప్తా అన్నాను. నేను అడుగుతా ఉన్నా, 2 సమాంతర అంటే ఒకరికి కోఆర్డినేషన్ లేకుండా ఏ విధంగా మీడియాకు రిలీజ్ చేస్తారు వీళ్ళిద్దరు? అంటే 2 సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నట్టే లెక్క. ఒక కోఆర్డినేషన్ లేకుండా ముందు పోతున్నట్టు కనపడతా ఉంది. నేనేమంటున్నా అంటే
పాదయాత్ర దేనికి చేస్తా ఉన్నారు? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తే ఇమ్మీడియట్ గా అదే రోజు కింది స్థాయి వరకు ఏది గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేది మరి ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. దానికోసం అనేసి మేమేదో గొప్ప పనులు చేసినాం, మేమేదో సంక్షేమ పథకాలు అమలు చేసినాం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసినాం అని చెప్పుకోవడానికి ఏమి ఉందని మరి ఈ రోజు పాదయాత్ర చేద్దాం. వెంకటరెడ్డి గారు, మాకు సామాంతర వ్యవస్థలు ఏమీ లేవు, మేమంతా కలిసికట్టుగా జోడెద్దుల బడ్డులా వెళ్తున్నాము, ఇదంతా ప్రత్యర్థి పార్టీలు సృష్టిస్తున్న వివాదమే తప్పించి ఇంకేమీ లేదని చెప్తున్నారు. అలాగే గ్యారెంటీలు కూడా అమలు చేశాము, ప్రజల్లోకి ఇది బాగా వెళ్ళిందని చెప్తున్నారు. చెప్తాను. ఎస్, మీడియాకు ఎట్లా రిలీజ్ చేస్తారండి? వాళ్ళ కోఆర్డినేషన్ లేకుండా, వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ లేకుండా ఏ విధంగా రిలీజ్ చేస్తారు? ఈ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, పిసిసి ప్రెసిడెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మీనాక్షి నటరాజన్ గారి ఈ రోజు మాట్లాడుకొని ఈ విధంగా జరగొద్దు అనే ఆలోచనతో వచ్చినట్టు కనపడతా ఉంది. కానీ ఈ పాదయాత్ర మాత్రం 4th వరకు, తర్వాత 3 రోజులు మాత్రం జంతర్ మంతర్ దగ్గర ఏదో ధర్నా చేయడానికి. నేనేమంటున్నానంటే, ఇది లేకపోతే వీళ్ళు షెడ్యూల్స్ ఎట్లా రిలీజ్ చేసుకుంటారు? వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళదే పార్టీ, వాళ్ళకి ఒకరికొకరు తెలియకుండా ఏ విధంగా రిలీజ్ చేస్తారు? రెండవది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే ఇప్పటివరకు 3-4 అంశాలు మాత్రమే ఫుల్ఫిల్ చేసారు. దానికి ఇంకా మిగతా దగ్గర 7-8 అంశాలు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఏమి అంశాలు పూర్తి చేసినని పాదయాత్ర చేస్తారు? ఎవరి దగ్గరికి పోయి అడుగుతారు? మహిళలకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, నిరుద్యోగులకు కానీ, తర్వాత మిగతా ఏది స్కూటీలు కానీ, తులం బంగారం కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిర్రా అని అడుగుతున్నాను నేను. అవి చెప్పుకోవడానికి, ఇవ్వలేదని చెప్పుకోవడానికి మీనాక్షి నటరాజన్ గారు మరి పాదయాత్ర చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎందుకంటే రైతు భరోసానే చూస్తే వానకాలం కానీ, ఎండాకాలం కానీ, యాసంగి సీజన్ రెండు సీజన్లు ఎగ్గొట్టి మొన్న 3వ సీజన్ ఇచ్చింది. ఎందుకంటే స్థానికంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారు కాబట్టి వాళ్ళకి ఇక తప్పని పరిస్థితుల్లో ఆప్షన్ లేక మొన్న 9,000 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు. దాంట్లో ఇంకా 1,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో టెక్నికల్ అంశాలని చెప్తా ఉన్నారు. నా దగ్గర ఆ డేటా ఉంది, కావాలంటే మీకు పంపిస్తాను. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గానికి మరి తుమ్మల నాగేశ్వరరావు పంపించి అది కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. తర్వాత మరి రైతులు, మహిళలకి 2,500 రూపాయలు ఇస్తున్నారు. రైతు కూలీలు ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ చేయలేదు. 12,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి, ఎక్కడ కూడా కనిపించలేదు. తర్వాత నిరుద్యోగులకి ఇది వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తా అని చెప్పారు. తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పటివరకు మళ్ళీ పట్టించుకోలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. మళ్ళీ బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడతా ఉంది. ఏవి వాళ్ళు పూర్తి చేసిరని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళదే ప్రభుత్వం కదా, మేము చేయాలి చెప్పాలంటే, ప్రతిపక్షాలు చేయాలి. భారతీయ జనతా పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో పాదయాత్ర చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మేము చేయాలి. మేము యాక్చువల్ పాదయాత్రలు చేయాలి. వాళ్ళు నాకు అర్థం కాలేదు ఏ విధంగా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పుకోవడానికో మరి పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఆమె ఒక ఇన్ఛార్జ్ చేస్తే పిసిసి ప్రెసిడెంట్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేయాలి. కానీ ఆ ఇన్ఛార్జ్ కూడా మేము పాదయాత్ర చేస్తున్నారు, ఆమెనే లీడర్షిప్ తీసుకొని ఆమెనే డ్రైవ్ చేస్తున్నట్టుగా, పార్టీనే డ్రైవ్ చేస్తున్నట్టుగా టోటల్ గా కనపడతా ఉంది. అది ఏముంది వెంకటరెడ్డి గారు, మీరు అన్నట్టుగా ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే తప్పేముంది? ఇప్పుడు ఇద్దరు కలిసి సర్కారు అలాగే పార్టీ ప్రతినిధులు కూడా ఇద్దరు కలిసి చేస్తే తప్పేముంది? పాదయాత్ర కానీ అవి కానీ పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలంటే పార్టీ కార్యక్రమాలు అందరు చేసుకుంటారు, అన్ని పార్టీలు చేసుకుంటాయి. కార్యక్రమాలు ఎక్కడ చేస్తాయి? గాంధీ భవన్ లోనో జిల్లా ఆఫీస్ లోనో చేస్తారు. పాదయాత్రలు ఎవరు చేస్తారు చెప్పండి? పాదయాత్రలు ఎప్పుడైనా చేసిర్రా? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, వీళ్ళ మీద నెగటివిటీ. అదే ప్రభుత్వానికి సపోర్ట్ గా అనుకోవచ్చు కదా, ప్రభుత్వానికి సపోర్ట్ గానే చేస్తుంది అనుకోవచ్చు కదా. ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి? వీళ్ళు చేస్తే కదా, వీళ్ళేమైనా హామీలు నెరవేరిస్తే కదా రేపొద్దున సపోర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజలు రెడీగా ఉండేది. వీళ్ళు నెరవేర్చలేదు. నెరవేర్చరు కాబట్టి ఏదో 2-3 చేసినాం కావా అవి చెప్పుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారు. చెప్తే వీళ్ళ మీద పూర్తిగా నెగటివిటీ వచ్చింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద
పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ, ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఈ రోజు పాదయాత్ర చేద్దామని ప్లాన్ చేసుకున్నది తప్పితే అది మీరు చెబుతున్నారు కానీ చలో ఢిల్లీ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు, అవసరమైతే ప్రైవేట్ బిల్లు పెట్టాలని చూస్తున్నారని చెప్తున్నారు. మరి దాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ వైఖరి కరెక్ట్గా లేదనేది కాంగ్రెస్ పదే పదే చెప్తుంది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించారు? వీళ్ళు దేనికోసం ప్రకటించారు? బీసీ ఓట్లు కావాలి, బీసీ ఓట్లతోటి మేము గెలవాలి, ఎస్టీలతో పాటుగా మైనారిటీలతో పాటుగా బీసీ అండ మాకు ఉండాలి. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా బీసీలంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపు ఉన్నారు కాబట్టి, ఈ తెలంగాణ ప్రజల్ని ఒక సపోర్ట్ తీసుకోవాలనే ఆలోచనతోటి ఆ రోజు బీసీ డిక్లరేషన్, దాంతో పాటుగా మిగతా డిక్లరేషన్ పెట్టారు. మరి బీసీ డిక్లరేషన్ పెట్టినప్పుడు ఇవ్వాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అమలు చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. ఏ విధంగా అమలు చేయాలి? వాళ్ళకి తెలియదా? రాజ్యాంగం గురించి తెలియదా? రాజ్యాంగంలో ఏం రాసిందో తెలియదా? బీసీలకి సరే మీరు చేసిర్రు బాగానే ఉంది, ఓ సర్వే చేసిర్రు అని చెప్పారు, ఒక ఎంపెరికల్ డేటా తీసుకొచ్చారు. ఆ ఎంపెరికల్ డేటా ప్రకారం ఇంతమంది బీసీలు అని చెప్పి మీరు చెప్పారు. తర్వాత కుల పెద్దలు కూడా, బీసీ పెద్దలందరూ కూడా లేదు ఇది కాదు, సరిగ్గా చేయలేదు అని చెప్పి మళ్ళా రీసర్వే చేయమంటే రీసర్వే చేసిర్రు. దాంట్లో 52% 54% ఉంటే దాన్ని 42% తీసుకొచ్చారు. ఆ 42%లో 10% మైనార్టీలు చేర్చి బీసీ ముసుగులో మైనార్టీలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, మరి 42%లో 10% తీసేస్తే 32%. 34%లో 34% వస్తా ఉంది. ఆ 34% 54% ఉన్న బీసీలకి రిజర్వేషన్లకు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ 34% తీసుకొచ్చి 10% ముస్లింలకు ఇస్తే, మరి ఈ రోజు ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ బీసీ సమాజాన్ని ఎవరు నిండా మోసం చేస్తా ఉన్నారు, ద్రోహం చేస్తున్నారు చెప్పాలి. అది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్తా ఉన్నాను. అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకంటే దాంట్లో 10% అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి, అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి, అజారుద్దీన్ దగ్గర నుంచి వాళ్ళు మొత్తానికి టోటల్గా ముస్లిం సమాజానికి 10% రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతుంటే, బీసీలకు మాత్రం 34% ఇస్తారు. ఆ వీళ్ళు 54% ఇవ్వాల్సింది 34% ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా బీసీ సమాజాన్ని నిండా ముంచుతా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు, ద్రోహం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో దానికి భారతీయ జనతా పార్టీ ముస్లింలకి 10% ఏదైతే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారో దానిలో కలిపి ఇచ్చారో దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది తీసేయాలి. తీసేసిన తర్వాతనే దాని బిల్లు పంపించాలి తప్పితే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంది. బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ తెలంగాణ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద కూడా ప్రకటించారు. వెంకటరెడ్డి గారు మాట్లాడదామండి. ఇంకాను మనతో పాటు మనోజ సుధాకర్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మనతో ఉన్నారు, అంతా మాట్లాడదాం. మనోజ గారు నమస్తే అండి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పథకాలు విషయంలో విస్తృత ప్రచారం కోసం ఒకవైపు మీనాక్షి నటరాజన్ ముందు పెట్టుకుని పాదయాత్రకు వెళ్తున్నారు, ప్రజలతో కలిసి పథకాల గురించి చెప్పబోతున్నారు, ప్రజలకు దగ్గర కాబోతున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ విషయంలో అయితే చెలో ఢిల్లీ అంటూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ఎలా చూస్తారు? ముందుగా తెలంగాణ ప్రజలకి, మీకు ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం అన్న. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ మీద వాళ్ళకే ఫస్ట్ నమ్మకం లేదు. ఈ రోజు మన తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు నమ్మకుండానే ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడికి పాదయాత్ర పేరుతో ఇక్కడికి తీసుకొస్తున్నారన్న విషయము క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళకు ముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక గొడవలు, కుమ్ములాటలు, అగ్రపోర్ అనేది ఉంటూనే ఉంటది. ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్త ఏం కాదు. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. ఇది మొత్తం మీడియా సాక్షిగా అందరికీ తెలుస్తున్న విషయమే. ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నారు? మేము చేసిన సంక్షేమ పథకాలని గురించి ప్రజలకు వివరించడం కోసం అంటున్నారు. ఏం చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు? ఈ రోజు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎక్కడ, సీఎం సొంత జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎంత బాధలు పడుతున్నారు. వాళ్ళ మీద ఈ రోజు అరెస్టు చేసి వాళ్ళని అడ్డుకొని ఎక్కడికక్కడ కూడా వీళ్ళు చేస్తున్న ఒక్క పథకం, మేము ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ అందరికి ప్రజలకు అందించినాం అంటున్నారు. వీళ్ళు మహిళలకు ఇస్తామన్న స్కూటీలు ఇచ్చిండ్రా? తులం బంగారం ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి పేరుతో ఎంతో గొప్ప పథకం అది.
దానికి ఇస్తాము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. తులం బంగారం ఎవరికైనా ఇచ్చిండ్రా? వీళ్ళు వచ్చి 18 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ప్రజలకి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు. రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే నిలదీస్తారు. అందుకే కదా వీళ్ళు ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారిని దించుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారు, నిలదీస్తారు. అందుకే సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు పాదయాత్ర పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తప్పకుండా వీళ్ళని ఎండగడతారు, ఎక్కడికక్కడ నిలదీస్తారు. వీళ్ళు ఏం చేసిండ్రు అనేది ఫ్రీ బస్సుల పేరుతో తెలంగాణ ప్రజలకి బస్సులను తగ్గించి ఈ రోజు ప్రయాణికులకి, మహిళలకు కానివ్వండి, ఒక గొడవలు, మహిళలకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసిర్రు వీళ్ళు ఫ్రీ బస్సులతో. కానీ ఎంతవరకు కూడా వీళ్ళు బస్సులను తగ్గించిర్రు అనేది తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క వాళ్ళని అడిగినా కూడా తెలుస్తుంది. వీళ్ళు ఏ ఒక్క సంక్షేమ పథకంలో కానివ్వండి, దేంట్లో కూడా ఒక్క దాంట్లో కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ రోజు బీసీల మనోజ్ గారు, మేము రైతు రుణమాఫీ చేసాం, రైతు భరోసా చేసామని చెప్తున్నారు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు, ఫ్రీ బస్ అంటున్నారు, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నామంటున్నారు, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ నెరవేర్చాం కదా, ప్రజలందరూ మా వైపే ఉన్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కూడా మేమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలు కాదంటారా? మరి వీళ్ళు ప్రజలకి వీళ్ళు ఇచ్చిన వీళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసినామన్న ప్రతి స్కీమ్ మీద, వెల్ఫేర్ స్కీమ్ మీద ప్రజలకు అవగాహన ఉంది. వీళ్ళు ఎంత మందికి రైతు బంద్ చేసిండ్రు, ఎన్నిసార్లు ఇవ్వాల్సింది ఎన్నిసార్లు ఎగ్గొట్టిండ్రు, ఊరికి ఎంత మందికి ఇచ్చి వీళ్ళు రైతు భరోసా మేము ఇచ్చినామని చెప్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎంతో మంది రైతులకి కొన్ని నెలలు అంటే ఎన్నిసార్లు ఎగ్గొట్టిండ్రు అన్న విషయం క్లారిటీ ఉంది. ఎన్ని వేలు వీళ్ళు బాకీ ఉన్నారు ఒక రైతుకి, ఒక ఎకరానికి అన్నది కూడా తెలంగాణ ప్రజల దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తూనే ఉంది. ఈ రోజు ఇంకొకటి, బీసీలకు మేమేదో బీసీల గురించి నిజంగా కూడా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బీసీ 42% రిజర్వేషన్ కనుక వీళ్ళకి నిజంగా కూడా అమలు చేయాలన్న ఉద్దేశం ఉంటే, వీళ్ళు ఎంతవరకు అంటే హైకోర్టు నుండి ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లోపే మేము 42% రిజర్వేషన్ ని అమలు చేసుకొని వెళ్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్లు నిర్వహించాలి అని కోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు మేము వెళ్ళి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం అంటే ఇన్ని రోజులు అంటే మీరు ఇక్కడ నుండి బిల్ పాస్ చేసి పంపించిన తర్వాత ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలిసినప్పుడు ఎన్ని అంశాల మీద మాట్లాడిండ్రు? ఒక 30 అంశాల మీద నివేదిక ఇవ్వడానికి సమయం ఉంది, కానీ ఈ రేవంత్ రెడ్డి గారికి బీసీల అంశం మీద మాట్లాడలేదు. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అని ఈ రోజు ఎలక్షన్ల కోసమే కదా, స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు అంటున్న విషయం క్లారిటీ తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు వీళ్ళు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర అన్న పేరుతో వీళ్ళు ముందుకెళ్తున్నారో తెలంగాణ ప్రజలే వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డు చెప్తారు, ఖచ్చితంగా వీళ్ళని నిలదీస్తారు. ఈ రోజు బీజేపీ కూడా ఎప్పుడు చూసినా కూడా బీజేపీ మేము తెలంగాణలో మాకు బీజేపీ అధికారంలోకి వస్తే మేము సీఎం చేస్తాము, బీసీ బిడ్డకే మేము సీఎం ని చేస్తాము అని మాట్లాడతారు. ఈ రోజు 2 మినిస్టర్లు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు, కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణకు వీళ్ళు ఈ 11 సంవత్సరాలలో ఏం తీసుకొచ్చిండ్రు, లేదా గడిచిన ఈ సంవత్సరంలో వీళ్ళు తీసుకొచ్చింది గుండు సున్నా కదా. ఇది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కూడా గమనిస్తారు. ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఈ 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్పబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏదో చేసినామంటున్నారు, కానీ ప్రతి వెల్ఫేర్ స్కీమ్ పేద ప్రజల నుండి, రైతుల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే మహిళల వరకు కూడా, డబుల్ బెడ్రూమ్ల దగ్గర నుండి కూడా అన్ని కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనోజ్ గారు, స్థానిక సంస్థల ఎన్నికల కోసమో లేకపోతే దేనికోసమో మొత్తానికి 42 రిజర్వేషన్ బిల్లు బీసీలకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది? ఉన్న రిజర్వేషన్లనే తగ్గించిందనే మరి ఆరోపణలు ఉన్నాయి కదా, మరి దానికి ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు కవిత కూడా బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతుంది, ఆమె పార్టీ తరపునే పోరాడుతుందా? ఒక క్లారిటీ ఇవ్వండి. పార్టీ తెలంగాణ జాగృతి అయినా మాది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థనే. ఈ రోజు కవితక్క గారు కూడా ఏదైతే 4th, 5th, 6th 72 hours నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఆ రోజు అంబేద్కర్ విగ్రహం గురించి ఎలాగైతే 72 గంటలు నిరాహార దీక్ష చేసి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో స్థాపించడం కోసం ఎట్లయితే పోరాటం చేసిండ్రో, ఈ రోజు బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అమలు చేయడం కోసం మళ్ళీ 72 hours నిరాహార దీక్ష చేసి తప్పకుండా కూడా సాధించుకుంటాం.
ఈ రోజు ముందు నుండి కూడా ఈ రోజు ఇప్పుడు మాట్లాడింది కాదు కవితక్క గారు. ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసి అప్పుడే ప్రకటించిండ్రు. నెక్స్ట్ కూడా అంటే మీరు బీసీలకు బీసీలకు మీరు ఎట్లా న్యాయం చేయగలుగుతారు, మహిళా రిజర్వేషన్ వస్తాయని ఆ రోజు మీడియా వాళ్ళు అడిగితే అప్పుడే చెప్పారు నెక్స్ట్ నా పోరాటం బీసీల మీదనే, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసమే అని ఆ రోజే ప్రకటించింది. ఆ ప్రకటించిన తర్వాత ఏదైతే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లను దండుకొని ఏదైతే ఈ రోజు ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ని ఫామ్ చేసిండ్రో అది గుర్తు చేయడం కోసమే జనవరిలోనే కవితక్క గారు లాస్ట్ ఇయర్ జనవరిలోనే 2024 కానీ మనోజ్ గారు మీరు అన్నట్టు కవితక్క బీసీల కోసం మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ పార్టీ తరపున ఆమెకి సరైన సపోర్ట్ ఉందంటారా? రైట్ సపోర్ట్ ఉందంటారా? మీరు ఎందుకు బీఆర్ఎస్ జెండాలు ఎందుకు కనిపించట్లేదు అంటారు కవితక్క శిబిరంలో? బీఆర్ఎస్ జెండా అయినా జాగృతి జెండా అయినా అల్టిమేట్ గా మేము పనిచేసేది తెలంగాణ ప్రజల కోసం, కేసీఆర్ గారి నాయకత్వం కోసం. అక్కడ బీఆర్ఎస్ జెండా కనిపించినా జాగృతి జెండా కనిపించినా కూడా మా ఏమనేది, మా గోల్ అనేది తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం. రైట్. నరసింహరావు గారు మీరు ఎలా చూస్తారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే పాదయాత్ర అంటున్నారు, చలో ఢిల్లీ అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు ఏవి కూడా, అమలు చేసిన పథకాలు ఏవి కూడా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవేమీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు ఏదో కొత్త డ్రామాకి తెరలేపారని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఎలా చూడాలి? విజయ్ గారు, మనం ఈ సంక్షేమ పథకాల గురించి చాలా కాలంగా మనం ఇదే విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఒక ప్రభుత్వానికి ప్యారలల్ గా ఉండాలి. అధికారంలోకి రావడం కోసం మేము ఎన్ని హామీలైనా ఇస్తాము, ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అనేటువంటి హామీలు ఇచ్చేటువంటి ఏ పార్టీ కూడా దీర్ఘకాలం అధికారంలో ఉండలేదు. కారణం ఏంటంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. మనం మొన్ననే 2024లో ఆంధ్రప్రదేశ్లో చూసాం. జగన్ అనబడేటువంటి వ్యక్తి ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలో అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చాడు. అయినా కూడా ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి, ఇంకా కావాలి అనేటువంటి అసంతృప్తి ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేసింది. ఇదే మనం చూసుకున్నట్లయితే అంటే నరసింహరావు గారు ఇంకా కావాలి అనే మాట అంటాం కూడా కదా, ఈ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి మిగతా వాటిని నిర్లక్ష్యం చేశారనేది కూడా వాస్తవమే కదా. ఒక కారణం, నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్ని జ్యోతి బసు దాదాపు సుమారుగా 34-35 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు మితిమీరి ఇవ్వలేదు. ప్యారలల్ గా ఏవైతే రెగ్యులర్ గా ఇవ్వాల్సినటువంటివో అవి ఇచ్చారు. బట్ వాళ్ళు వరుసగా 7 టర్ములు 8 టర్ములు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ లో కూడా భారతీయ జనతా పార్టీ 1998 నుంచి అధికారంలో ఉన్నట్టుంది. ఇప్పుడు 27 సంవత్సరాలు అయిపోయింది. వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఎక్కడ అట్లాగే ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా మొన్న ఓడిపోయి ఉండొచ్చు, అఫ్ కోర్స్ రకరకాల కారణాల వల్ల. అంటే వీళ్ళందరూ ఏ రకమైనటువంటి సంక్షేమం మనం ఢిల్లీలో చూసాం, మితిమీరిన సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఓడిపోయాడు. అంటే ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి ఏదో ఒక రోజు బయటపడుతుంది. అంటే మనం కావాల్సింది ఏమి ఇవ్వాలి అసలు? నిజంగానే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? మన ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, నేను చెప్పులు నన్ను చూసి ఎవడ అసలు అప్పులు కూడా ఇవ్వట్లేదని. అసలు మనం ధనిక రాష్ట్రం అయినటువంటి రాష్ట్రం అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకెళ్తున్నారు? వీళ్ళని మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం? ప్రభుత్వ ఖజానాకు కస్టోడియన్ లాగా ఉండటం కోసం ఎన్నుకుంటున్నాం. కానీ వీళ్ళు మితిమీరినటువంటి హామీలు ఇచ్చేసేసి వాళ్ళ పరిధిలో లేనటువంటి హామీలు ఇచ్చి, ఇంతకుముందు మనం కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చూసాం, ఎఫ్ఆర్బిఎం యొక్క పరిధి పెంచాలి అన్నారు. అసలు ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచేటువంటి అధికారం మీకెక్కడిది? మీరు అసలు లేనిపోయిన డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? మీరు అనవిగా అన్నటువంటి హామీలు ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చి వాటి కోసం ఎందుకు డబ్బులు తెస్తున్నారు? ఇవాళ మనం గుర్తుపెట్టుకోండి విజయ్ గారు, మీ మీద, నా మీద, ఇప్పుడు మన యాదవ్ గారి మీద, మేడం మీద, అందరి మీద అప్పు ఉంది. ఈ అప్పుకి మనం ఎవరూ సంతకం చేయలే. వాళ్ళు ఎందుకు రాష్ట్ర ఖజానాని, రాష్ట్రాన్ని రక్షించాలనేటువంటి కస్టోడియన్ గా మనం వాళ్ళని నియమిస్తే వాళ్ళు అప్పులు చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? మితిమీరినటువంటి సంక్షేమ పథకాల కోసం చేస్తున్నారు. మన 75 ఏళ్ల సంవత్సరం మన రాష్ట్రం ఏర్పడి 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. బస్సుల్లో మనం ఫ్రీ బస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అసలు? దీనివల్ల ఎంత నష్టం వచ్చింది ఆర్టీసీకి? ఇవన్నీ అసలు ఆలోచించకుండా ఎవరికి కావాల్సిన వాళ్ళ పరిధిలో లేనటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా అధికారం పొంది వాటిని మళ్ళీ ఇచ్చిన హామీలని అమలు చేయడంలో ఇబ్బందులు పడి దాని నుంచి ఆ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ఇంకోటి తీసుకొచ్చి రాజకీయాన్ని కలగాపులగం చేసేసి అయోమయంలోకి నెట్టేస్తున్నారు రాజకీయ పార్టీలు. దీంట్లో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, తలా పాపం తిలా తిలకడు అన్నట్టు అందరి భాగస్వామ్యం ఉంది.
కనీసం రాబోయే తరమైన యువకులు, ఇప్పుడు మనకు యాదవ్ గారు డాక్టరేట్ చేశారు, బీజేపీకి సంబంధించినటువంటి వారు డాక్టర్ ఉన్నారు, ఆ మేడం కూడా ఉన్నారు. కాబట్టి కనీసం వీళ్ళైనా ఆలోచన చేసి వాళ్ళ పార్టీల అంతర్గత సమావేశాల్లో మితిమీరిన సంక్షేమ పథకాలకు చెక్ పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా రైతు రుణమాఫీ చేసాం, రైతు భరోసా ఇచ్చాం, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఏది పూర్తి స్థాయిలో చేయలేదు, దానివల్ల పెద్దగా ప్రజలకు ఉపయోగపడింది లేదని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి మరి? మీరు ఎంత బీసీ బిల్లుతో ముందుకెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే ఎంత విడ్డూరంగా ఉందండి. ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడపోతే మేమేం చేస్తామండి? ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి. ఇవాళ మహిళలు మీకంటే కవిత గారు బస్సు ఎక్కపోవచ్చు, వాళ్ళకి ఆర్టీసీ బస్సు పడదు. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు దోసుకొని దాచుకున్నారు కదా. వాళ్ళకి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ సామాన్య మధ్య తరగతి ఇవాళ ప్రజలకు అవసరం అండి. మహిళలలో ఆనందం చూడండి. ఇవాళ ఆర్థిక స్వావలంబన, ఆర్థిక చేయూత వస్తుంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ గ్యాస్ కనెక్షన్ ఇవాళ 500 రూపాయల వరకే, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇవాళ సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు, దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. మొన్ననే 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో రైతు భరోసా వేసినటువంటి చరిత్ర, సన్నవోట్లానికి ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ అందరూ కూడా సన్నబియ్యం తినాలని ఇవాళ సన్నబియ్యం కూడా ఇవాళ పంపిణీ చేసినటువంటిది ప్రజాప్రభుత్వం. ఇవాళ ఆనాడు కేసీఆర్ ఏమన్నాడండి? 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. కోడలు వస్తే ఎక్కడ ఉంటది, కూతురు వస్తే అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు అన్నాడు. మరి ఎన్ని ఇళ్ళు కట్టించినండి? ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ పొలిటికల్ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఇవాళ నిజమైన అర్హులైన పేదలకు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇవి ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్లలో మీరు ఏం చేసిరండి? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చిరండి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరండి? కవిత ఓడిపోతే ఎమ్మెల్సీగా, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యే చేసిరు. మరి ఇదే తెలంగాణ ఆనాడు ఉద్యమంలో కొట్లాడినటువంటి విద్యార్థులకు ఇవాళ ఎక్కడైనా పోదామా అండి? మేమందరం కూడా యూనివర్సిటీ నుంచి వచ్చాం, ఏ యూనివర్సిటీ కన్నా పోదాం. 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ చేసిరా అండి? ఇవాళ ఉస్మానియా, కాకతీయ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడితే 10 ఏళ్లుగా 20 సంవత్సరాలు ఇవాళ విద్యా వ్యవస్థని వెనకకు నెట్టేసినటువంటి చరిత్ర కేసీఆర్. ఇవాళ కవిత గారు డ్రామాలు ఏం బీసీలండి? 10 ఏళ్లలో మరి బీసీలకు గుర్తొచ్చింది ఆ కవిత గారికి? వాళ్ళ నాయనే కదా ముఖ్యమంత్రి, ఈమె ఎంపీగా ఉంది కదా, ఎమ్మెల్సీగా ఉంది కదా. మరి ఎందుకు అడగలే? గల్లబట్టి కేసీఆర్ అడగాలి కదా. మరి అన్నాడు బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే అది 22% వచ్చింది. పక్క రాష్ట్రం తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతుంది. మరి ఎందుకు నువ్వు కొట్లాలే అన్నాడు? బీజేపీ తోటి కలిసే తిరిగిరు కదా. బీజేపీ తెచ్చినటువంటి బిల్లులన్నిటికీ సపోర్ట్ చేసింది ఇదే కేసీఆర్ కదా. మరి బీసీలకు రిజర్వేషన్ తగ్గితే ఎందుకు మాట్లాడలే? ఇవాళ డ్రామాలు వచ్చిరు అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ కొత్త డ్రామాలు ఎచ్చిరు. అసలు ఆమె బీజేపీలు ఉందా, బీఆర్ఎస్ ఉందా, అసలు ఏ పార్టీలు ఉందో ఆమెకే తెలియదు. ఇవాళ కవితారావు, కేటీఆర్ రావు, ఇవాళ హరీష్ రావు, కేసీఆర్ మధ్యలో ఆధిపత్య పోరులో ఆమె ఏదో బయట ప్రజలకు నేనున్నానని చూపించుకోవడం కోసం ఆమె మాట్లాడుతుంది తప్ప కనీసం బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు గాని బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇవాళ 10 ఏళ్ల రిజర్వేషన్ తగ్గించి బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్. ఇవాళ మీరు చేసిన అవినీతి అక్రమాలు బయట పడుతున్నాయి. ఇవాళ మీరు చూడండి, తెలంగాణ మిగిలిన బడ్జెట్ మీకు అప్పగిస్తే 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ ఫామ్ హౌస్లు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయండి? కవితారావుకి ఆస్తి ఎంత అండి? 2014 ముందు వాళ్ళ ఆస్తులు ఎంత? ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత? ఇవాళ ప్రజాధనాన్ని దోసుకొని మీరు డ్రామాలు ఆడితే ఎట్లా అండి? ఇక బీజేపీ నాయకులు ఇవాళ బీసీ ప్రధాని అని చెప్పుకుంటుండు. ఆయన బీసీ ప్రధాని కాదు, టెక్నికల్ బీసీ ప్రధాని. ఆయన కమ్యూనిటీని ఆయన ముఖ్యమంత్రి కావడానికి 3-4 నెలల ముందు మాత్రమే బీసీ క్యాస్ట్ లో చేర్చడం జరిగింది. మరి 10 ఏళ్లలో బీసీలకు ఏం చేసిరో చెప్పాలి కదా. మొన్న ఉమెన్ రిజర్వేషన్ పెట్టిరండి. మరి ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ ఉమెన్ కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలే? ఈ బీసీ ప్రధాని చెప్పాలి కదా. మరి ఆనాడు ఎందుకు కొట్లాలే మీరు? ఇదే బీఆర్ఎస్ కొట్లాలే. బీసీ ప్రధాని అని చెప్పుకున్న బీజేపీ నాయకులు వాళ్ళు ఎందుకు ఇవ్వలే? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో బిల్లు పాస్ చేస్తారు. మరి ఇవాళ బీసీ బిల్లుని 42% రిజర్వేషన్ పాస్ చేయడానికి మీకు వచ్చిన నష్టం ఏంది? ఇవాళ పక్క రాష్ట్రంలో తమిళనాడు అమలైంది కదా. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా కేంద్రం కూడా జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించింది. ఇప్పుడప్పుడే ఖచ్చితంగా అది ఇంకా మొదలు కాలేదు కనుక ఇప్పుడప్పుడే అవదన్న విషయం మీకు తెలుసు. అయినప్పటికీ కూడా బీజేపీని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు చెలో ఢిల్లీ అనే డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ అంటుంది.
విజయ్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు, మనందరం కూడా చదువుకున్నాం. ప్రజల అభిప్రాయాల మేరకే పార్లమెంట్లు అంటే చట్టసభలు ఉంటాయి. నేను ఏమంటున్నానంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ సైంటిఫిక్ డేటా ఆధారంగా ఉందని, ఎవరు డిమాండ్ చేసిరని, పాపులేషన్ ఎంత ఉంది వాళ్ళది, ఇవాళ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, ఇవాళ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఒక సైంటిఫిక్ గా డేటా మన దగ్గర ఉంది. ఇవాళ ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాం. ఇవాళ 42% ఇవ్వడానికి మీకు ఇచ్చే నష్టం ఏంది? ఇప్పుడు తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతుంది కదా భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఈ దేశం మొత్తానిక ఒక రాష్ట్రానికి అలాగుంటుందా? మరి ఆ పక్క రాష్ట్రంలో అమలైనందుకు అమలవుతుంది, 9th షెడ్యూల్ లో పెట్టారు. మరి ఇప్పుడు మీరు పెడితే ఏమొచ్చింది అంటే మీకు చిత్తశుద్ధి లేదు, బీసీల ఓట్లు కావాలి తప్ప మీకు బీసీల మీద ప్రేమ లేదు. నేను అదే చెప్తున్నాండి. ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ ఉమెన్ కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు? మీరు ఎందుకు పెట్టలే ఆ బిల్లులో? అంటే బీసీ ఉమెన్ మీకు వద్దా? బీసీ ఓట్లు కావాలి తప్ప వాళ్ళకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య ఉద్యోగుల పరంగా వాళ్ళ మేలు మీకు అవసరం లేదా? ఇవాళ వాళ్ళ నాయకుడు ఏమంటుండు, రామచంద్రరావు గారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని. అరే ఎందుకు కుదరదండి? రాజ్యాంగం ఒక్కటే కదా. భారత రాజ్యాంగం ఏమైనా సపరేట్ ఉందా? తెలంగాణకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఇచ్చిరా మీరు? ఎందుకు అమలు కాదు? అంటే మీకు చేయాలని చిత్తశుద్ధి లేదు, మీకు కమిట్మెంట్ లేదు. అయినా కూడా మేము డెఫినెట్ కూడా ఏదైతే క్యాస్ట్ సెన్సెస్ అని ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడండి, బీజేపీ నాయకులు క్యాస్ట్ సెన్సెస్ చెయ్యం మేము అన్నారు. మీ అందరికి గుర్తే ఉంటది. మేము విడిపోతే పడిపోతామన్నారు. మరి ఇవాళ ఎట్లా చేస్తున్నారు అంటే బీజేపీని మెడలు వంచి ఇవాళ క్యాస్ట్ సెన్సస్ దేశవ్యాప్తంగా చేస్తుంది తెలంగాణ ప్రజాప్రభుత్వమే కదా. డెఫినెట్ కూడా ఇదే ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఢిల్లీకి వెళ్ళి బీజేపీ మెడల్ వంచి అయినా కూడా డెఫినెట్ కూడా ఇవాళ ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేయడం కోసం ఎంతవరకు కొట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నారు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి, బిల్లు పెడితే మీకు వచ్చే నష్టం ఏంది? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. అందుకే బీజేపీ బీఆర్ఎస్ రెండు వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు. బీసీల మీద ప్రేమ లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. హామీల గురించి లింగమాధవ్ గారు, వెంకటరెడ్డి గారు ముఖ్యంగా రాజ్యాంగం అందరికీ ఒకటే ఉంది, తమిళనాడులో అమలైంది, ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదని అడుగుతున్నారు. అలాగే అసలు బీసీల మీద బీజేపీకి అసలు ప్రేమ లేదంటున్నారు. విజయ్ గారు, వారికి తెలియనట్టుంది. తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్ పెట్టిరో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కేసు నడుస్తా ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా మార్పులు చేయలేదు. అక్కడ పార్లమెంట్ లో చర్చించిన తర్వాతనే, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే అది పక్కగా అమలు అవుతుంది తప్పితే ఇప్పుడు కూడా తమిళనాడులో జరిగిన ఏదైతే 9th షెడ్యూల్ చేర్చారో అది ఇప్పటికి కోర్టులో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండు పాయింట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ కేసు కూడా ఇప్పటికి కూడా కోర్టులో, సుప్రీం కోర్టులో కేసు నడుస్తా ఉంది. వీళ్ళు దాన్ని స్టే తెచ్చుకొని తమిళనాడులో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ స్టే తెచ్చుకొని అమలు చేస్తా ఉన్నారు తప్పితే ఇప్పుడు కూడా సవరణ చేయలేదు. వీళ్ళకి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 4% రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్లు తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మైనారిటీ ఓటు బ్యాంక్ కోసమే. అదే విధంగా ఈ రోజు బీసీలను కూడా మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి వాళ్ళు మొత్తం కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన 43%లో 10% ముస్లింలకు ఇస్తా ఉన్నారు, 33%, 34% మాత్రమే బీసీలకు ఇస్తా ఉన్నారు. 54%ని 34% తగ్గించి దగ్గర 20% తగ్గించి ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని నిండించడానికి, ద్రోహం చేయడానికి, మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. రెండో పాయింట్ చెప్తా ఉన్నాను. రెండో పాయింట్ వారు ఏమన్నారు, ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ లో ఏదైతే ఓసీలలో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కూలి చేసుకుంటూ అట్టడుగున వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఈ 50% క్యాప్ కాకుండా మిగతా 50% దాంట్లోనే ఇస్తున్నారు తప్పితే ఇక్కడ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీల రిజర్వేషన్ ఎక్కడ కూడా టచ్ చేయలేదు. మూడో పాయింట్ చెప్తున్నారు, మళ్ళీ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వీరే కాదు, చాలా మంది అదే మాట్లాడుతా ఉన్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి బీసీ కన్వర్టెడ్ అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నంటే 1970 కంటే ముందల
ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కుల వృత్తులు కానీ వాళ్ళ వృత్తులను బట్టి మాత్రమే తను వీళ్ళ రిజర్వేషన్ ఇచ్చాం తప్పితే వీళ్ళకి తెలియక ఆయన బీసీ కన్వర్టెడ్. నేనంట ఇప్పుడు మీరు ప్రధానమంత్రి మోడీ గారిని బీసీ కన్వర్ట్ అంటా ఉన్నారు కదా, మరి రాహుల్ గాంధీ గారు ఏ సమాజానికి చెందిన వాళ్ళు చెప్పగలుగుతారా? మీరు స్ట్రైట్ గా అడుగుతారు, చెప్పగలుగుతారా మీరు? అది మీరు చెప్పలేరు. మరి తల్లేమో క్రిస్టియను, తండ్రేమో పార్సీ, ముస్లిము, మరి అది మీకు తెలియదా? అని మీరు అంటే ఎంతసేపు ఉన్నా కూడా ప్రధానమంత్రి బీసీ కన్వర్టెడ్ అని చెప్తా ఉన్నారు. ప్రసక్తే లేదు. బీసీ సమాజం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి వీళ్ళు చెప్పిండ్రండి డిక్లరేషన్. ఎవరిచ్చారు? మేము ఇచ్చినామా? భారతీయ జనతా పార్టీ చెప్పిందా మేము ఇస్తామని? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇస్తుంది? బీసీ కుల జనగణన వస్తా ఉంది, పాపులేషన్ సెన్సస్ 26 లో కానీ 27 లో వస్తా ఉంది, అనౌన్స్మెంట్ వచ్చింది. జనగణనతో పాటుగా బీసీ కులగణన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో బీసీ కులగణన చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ వస్తారు. ఎంతమంది బీసీలు ఉంటే అంత రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ తూతు మంత్రంగా తీసుకొచ్చిన ఏదైతే కులగణన ఉందో తప్పుడు లెక్కలతోటి మరి బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది సాధ్యం కాదు. వీళ్ళ మెడలు ఉంచేది తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీ సమాజం మెడలు ఉంచుతారు. ఎందుకంటే వీళ్ళకి సాధ్యంగానే హామీలు ఇచ్చి బీసీ కులగణన చేస్తా అని చెప్పి ఇప్పుడు చేయలేకపోతే వీళ్ళ మెడలు వచ్చేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చేది ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీ సమాజమే. రెండో పాయింట్ చెప్తున్నాను, వీళ్ళు పదే చెప్తా ఉన్నారు ఈ హామీలు సాధ్యంగానే హామీలన్నీ కూడా ఇచ్చి ఈ రోజు తలలు పట్టుకొని బట్టలు ఇప్పుకొని చొక్కాలు ఇప్పుకొని ఏది చెప్పులు లైన్లో పెట్టుకొని మనం పట్టించుకోవట్లేదని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది? మరి హామీలలో నేను చెప్తాను చూడండి, బస్సు ప్రయాణము, గ్యాసు, తర్వాత 200 యూనిట్లు, ఈ 3 తప్పితే మొన్న రైతు భరోసా తప్పని పరిస్థితులు వచ్చారు. 2 సార్లు ఎగ్గొట్టి 3సారి ఇచ్చారు. 9,000 కోట్లు 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అమలు చేయాలి. వీళ్ళకి దమ్ముందా? నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 18,000 కోట్ల రూపాయలు మీరు ఎప్పుడిస్తారని అడుగుతా ఉన్నాను. నేను 2,500 రూపాయలు 18 నెలల నుంచి మహిళలకు ఇవ్వాలి, 4,000 రూపాయలు వృద్ధులకి ఇవ్వాలి. అది ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాంతో పాటుగా రైతు కూలీలకి 12,000 రూపాయలు మీరు ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు, ఏ విధంగా మానిటర్ చేస్తారు, ఏ విధంగా రైతు కూలీలను ఆదుకుంటారని నేను భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మీరు పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ అమలు చేయకుండానే పాదయాత్ర చేసి ఇది గొప్ప పని చేస్తున్నట్టు రేపు తెలంగాణ ప్రజలు ఒప్పించడానికో మెప్పించడానికో చేస్తున్నారు. ఇది ద్రోహం తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. మేమున్నాం ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున, మేము చెప్తాం, మేము రోడ్ల మీదకి వస్తాం, మేము కూడా పాదయాత్రలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వంచి మోసం చేస్తా ఉందో డెఫినెట్ గా మేము భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తాం. ఒకటే ఈ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ రైట్. మనోజ్ గారు ఏదేమైనా సరే బీసీ రిజర్వేషన్లు బేస్ చేసుకునే తెలంగాణ రాజకీయం అంతా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి సత్తా చాటబోతుంది? ఈ రోజు తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చే వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు తెలంగాణ ప్రజలంతా కూడా వీళ్ళు ఏదైతే 420 హామీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి అడుగడుగున ఒక విద్యార్థుల దగ్గర నుండి మొదలు పెడితే మేము మస్తు చేసినామని ఈ రోజు మహిళల కళ్ళల్లో ఆనందము, బస్సుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు బస్సులు ఎక్కని వాళ్ళు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహిళలు కూడా ఈ రోజు మేము అందరం కూడా ఎప్పుడు 24 గంటలు ప్రజల మధ్యలో మహిళల మధ్యలో ఉండి చూసే వాళ్ళమే. వీళ్ళు ఎక్కడికక్కడ కూడా బస్సులను తగ్గించి మీ మీద సంబరాలు వీళ్ళు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ నుండి సంబరాలు చేస్తున్నారు. ఏదో రైతు భరోసా నలుగురికి మనోజ్ గారు చిన్న సబ్మిషన్, ఈ బస్సు ప్రయాణం పెట్టారు కదా, ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీకి 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదేం ఉట్టినే కాదు, రేపు పొద్దున ఎల్లుండో వాళ్ళు కూడా సమ్మె చేస్తారు, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తారు. అది కూడా చూడండి. అదే అంటున్నా, వీళ్ళు ఏదో రైతు భరోసా పేరుతో సంబరాలు చేసి తర్వాత ఉచిత బస్సుల పేరుతో సంబరాలు చేసి తెలంగాణ ప్రజలందరూ ఆనందం అంటున్నారు. కాదు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు ఒక మహిళ ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను అడుగుతున్నా, మీరు ఇస్తానన్న స్కూటీలేవి,
మీరు 2,500 అత్తకి కోడలికి ఇస్తామన్నారు, అవి ఎక్కడ పోయినాయి? పోనీ 4,000 పెన్షన్, ఈ రోజు అవ్వ తాతకి 4,000 పెన్షన్ ఇస్తా అని మీరు మోసం చేసి ఈ రోజు 4,000 పెన్షన్ మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది, అయినా కూడా మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడికక్కడ మీరు కౌలు రైతులను మోసం చేసి, రైతు కూలీలను మోసం చేసి, అందరినీ మోసం చేసి ఈ రోజు మీరు గద్దెకెక్కి ఈ రోజు మేము పాదయాత్ర చేస్తామంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అడ్డు చెప్తారు. ఈ రోజు కవితక్క గారి గురించి మాట్లాడుతున్నారు. కవితక్క గారు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న బిడ్డ ఆమె. తెలంగాణ ఉద్యమం నాటి నుండి కూడా ఏదైనా ఒక అంశం తీసుకొని పోరాటం చేసిండ్రంటే దాన్ని సాధించే వరకు కూడా ఆమె పోరాటం చేసిండ్రు. ఈ రోజు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి కూడా, మహిళా రిజర్వేషన్ బిల్లు మనోజ్ గారు మనకు టైం అయిందండి. పోరాటం చేసి చూపిస్తారు, సాధించే వరకు కూడా వదిలిపెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ రైట్. థ్యాంక్ యూ మనోజ సుధాకర్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, నారప్రసాద్ నరసింహరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు.